సో ఆదివాసుల బ్రతుకులు చీకటిమయం కాబోతున్నాయా? ఆదివాసులు ఉండేవాళ్ళని చెప్పేసి చరిత్రలో చదవబోతున్నామా? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆపరేషన్ కగారా, ఆపరేషన్ ఫర్ ఆదానియా. సో నేను ఆదాని పేరు ఎందుకు ఎత్తుకున్నానో ఇప్పుడు మీకు నేను స్టోరీ చెప్తా, మీరు వినండి. అసలు ఈ ఆదివాసుల హక్కుల గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? సో ఆదివాసులు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా? సో హిడ్మా ఆదివాసుల కోసం పోరాటం చేసి ఆయన ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఒక నక్సలేట్గా ఎదిగి సో ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. సో నేను రీసెంట్గా హిడ్మా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు అంటే సుక్మా జిల్లా పూవర్తి గ్రామంలో వాళ్ళ అమ్మ నివసిస్తుంది. సో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అసలు మేము వెళ్ళేటప్పుడు భద్రాచలం నుంచి వెళ్ళడం జరిగింది. సో భద్రాచలం దాటిన తర్వాత మనం ఛత్తీస్గఢ్ బార్డర్ వెళ్ళిన తర్వాత అంటే సుకుమా జిల్లాకి ఎప్పుడైతే మేము ఎంటర్ అయ్యామో సో ఆదివాసుల నివాసాలు ఎక్కడుంటాయో అక్కడ బ్రహ్మాండమైన రోడ్లు చూడడం జరిగింది. అసలు ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలే అట్లాంటి రోడ్లు. అసలు ఎంత పకడ్బందీగా ఉన్నాయంటే ఆ రోడ్లు అసలు వేరే లెవెల్. ఆ రోడ్లు ఇప్పటివరకు ఎక్కడ ప్రపంచంలో లేవు, అట్లాంటి రోడ్లు ఉన్నాయి. అంటే ఒకటే నాకు మైండ్లోకి నాకు ఒకటే వచ్చింది, అసలు ఏంది అంటే రోడ్లు వేస్తున్నారు, మొత్తం కంప్లీట్ అవ్వలేదు. అసలు ఆదివాసులు ఉన్నారు, మొత్తం అడవి ఉంది. ఈ అడవిలో ఈ రోడ్లు ఎందుకు, అసలు ఈ రోడ్లు ఇంత ఎందుకు వేస్తున్నారు? అసలు మీరు చూస్తే షాక్ అవుతారు. సో అసలు రోడ్డు ఎక్కడైనా కానీ అంటే మన ఊర్లలో మన విలేజ్లలో సీసీ రోడ్స్ ఉంటాయి. సీసీ రోడ్స్ ఎంత ఎత్తులో ఉంటాయి, ఇంత ఎత్తులో ఉంటాయి నాకు తెలిసి, అంటే ఇంత వెడల్పు ఇంత వేస్తారు. కానీ అక్కడ మాత్రం 1 ఫీట్ నాకు తెలిసి ఫీట్ కన్నా ఎక్కువనే ఉంది. అది అంత ఎత్తులో పక్కడ్బందీగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. అంటే దానిపైన ఇంత పెద్ద బండ్లైనా కానీ తిరగొచ్చు, అంటే పెద్ద పెద్ద బండ్లు మొత్తం తిరగొచ్చు దానిపైన. సో అంత పకడ్బందీగా ఎందుకు వేస్తున్నారు? సో ఆదివాసులకు బైక్లు లేవు, ఆదివాసులకు కార్లు లేవు, ఆదివాసులకు ఆటోలు లేవు, అసలు ఆదివాసులకు అసలు రవాణా వ్యవస్థకి కావాల్సిన అసలు వాహనాలే లేవు. అట్లాంటిది సో వాళ్ళకి ఈ రోడ్ ఎందుకు అనేది ఫస్ట్ క్వశ్చన్ నాకు మైండ్లోకి వచ్చింది. దాని తర్వాత చూద్దాం, ముందు వెళ్దామని చెప్పేసి చూస్తున్నా.